सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచ్చరిత 31వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మొక్కును తీర్పించటం, కుషాల్ సేటుకు రామ్లాల్కు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయం మరియు రామ్లాల్ను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచేసుకోవటం గురించి చెప్పబడింది. అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కరు, నూల్కరు, మేఘ కోరికలను కూడా తీర్చారు. మానవులకే కాక క్రూర మృగమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథం చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథా సారాన్ని సంక్షిప్తంగా చెబుతాను. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకం భయంతో భ్రమరమైపోతుంది. జడభరతుడు జింక పైన ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాలలో మనసు లీనమైతే జన్మరాహిత్యం. ఈ కారణం వల్లనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించటం. చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తు ఉండాలని. జన్మంతా జాగరూకతతో ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చెయ్యాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పజెపుతారు. కారణం, వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటాయి. చివరి సమయంలో తోడు వారే కదా. ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్త వాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ. భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒక జపాన్ ప్రయాణికుని వద్ద మానస సరోవరం యొక్క పటాన్ని చూచి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిరిడీ గ్రామం. బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలని కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగద్విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెళుతూ ఆగాడు. అప్పుడు షిరిడీలో హరిద్వారపు సోమదేవస్వామి ఉన్నారు. ఉభయులు భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానస సరోవరం ఎంత దూరాన ఉందని ప్రశ్నించగా గంగోత్రికి పైన 500 మైళ్ళ దూరాన ఉన్నదని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 కోసుల దూరానికి భాష మారుతుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశుల్ని చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలను విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనసు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగపడ్డాడు. అతని మనసు ప్రసన్నమైంది. ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి కొత్తవాడు, బాబా స్వభావాన్ని ఎరుగడు. బాబా కేకలను విని లజ్జితుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. అది ప్రాతకాలం దర్బారు. మసీదులో భక్తులు గుంపులు గూడి ఉన్నారు. భక్తులు చేసే పూజోపచారాలను, పూజా సామగ్రిని చూచి సన్యాసి చకితుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళనం చేసి వారి అంగుష్ట తీర్థాన్ని శుద్ధమైన భక్తభావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకు అద్దుకుంటున్నారు. ఒకరు గంధాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు.
బ్రాహ్మణ క్షత్రియ శూద్రాది జాతి భేదాల సంబంధాలన్నిటినీ మరచిపోయారు. బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటు నుండి లేవలేదు. వెనుకకు వెళ్ళలేకపోయాడు. షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బులో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేతబట్టుకొని సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా సాయి సమర్థ, నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళటానికి నాకు అనుమతినివ్వండి. ప్రయాణికుణ్ణి అయిన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకుని, బాబా దయచేసి నాకు అనుమతినిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకుని నేలపై పడి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. నన్ను కళ్ళతో చూచుకోనివ్వండి. ఆమె తన బాధను మరచి సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకుని అతనితో అన్న మాట శ్రద్ధగా వినండి. తల్లికి ఇంతటి గారాబు పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కళంకం తెచ్చావు. వెళ్ళి కూర్చో. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాం. మనసులో ధైర్యం వహించు. వాడాలో చాలామంది దొంగలుంటారు. తలుపులు వేసుకొని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకుని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. భార్యాబిడ్డలు మొదలగు వారియందు నేను నాది అను అభిమానం వలన కలిగే తాపత్రయాలని అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం అముష్మికం. పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి. అక్కడ పుణ్య సంశయానికి ఆస్కారం లేదు. స్వర్గసుఖ ప్రాప్తి భయరహితమైనది కాదు. పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ ఐహిక ఆముష్మికాలన్న ఉభయభోగాలు అనర్థాలను కలిగించేవి. అందుచేత వానిని నిశ్శేషంగా త్యజిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య కారణాలు అవుతాయి. సంసారంపై విరక్తి కలిగి హరిచరణాలలో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది. హరిభజనలో హరిస్మరణలో గడిచిన సమయం పాపతాప దైన్యాలను పారద్రోలుతుంది. అత్యంత ప్రేమతో హరిని ధ్యానిస్తే అతడు కష్టాల నుండి మనలను రక్షిస్తాడు. నీ పూర్వ పుణ్య విశేషం వలననే ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకో. రేపటి నుండి శ్రద్ధగా కాయ వాచ మనస భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చేయి. ఏ కోరికలు లేకుండా ఈ గ్రంథాన్ని శ్రవణం చేయి. లేదా నిధిధ్యాసన తత్పరుడవై భక్తిభావంతో పఠించు. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయామోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది. శుచిర్భూతుడవై హరిచరణాలలో మనసుంచి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహం నుండి విముక్తుడవవుతావు అని చెప్పారు. తమ శరీరానికి అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని బాబా మృత్యుంజయుని సంతుష్టపరిచే రామ విజయాన్ని చదివించుకున్నారు. మరునాడు ఉదయం సన్యాసి మొహం కడుక్కొని స్నానం చేసి బాబా పాదాలపై పువ్వుల నుంచి నమస్కరించాడు. తరువాత భాగవతాన్ని చంకలో పెట్టుకున్నాడు. పారాయణకు ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చుని పారాయణాన్ని ఆరంభించాడు. భగవత్పారాయణుడైన సన్యాసి 2 సప్తాహాలను పూర్తి చేశాడు. 3వ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థత చేకూరి బాగా నీరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపివేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి కళ్ళు మూశాడు.
తన తలను ఫకీరు బాబా ఒడిలో ఉంచి కదలికలు లేకుండా స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహ ముక్తిని పొందాడు. అతని మరణ వార్తను బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే అతను మరలా బ్రతుకుతాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? బాబా మాటల యందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదే అయ్యింది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. అయినా మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించటం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా? వారసులు లేని వారికి యజమానులైన ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుగుతుంది కనుక ఈ విచారణకు ముందే శవాన్ని పుడ్చరాదు అని బాబా అలా చెప్పారు. తరువాత అదంతా జరిగాక యథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చి సత్పురుషుని కార్యం ముగిసింది. ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెబుతాను. దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు. బాలారాం అను ఒక భక్తుని ఉపమానం మాన్కర్. అతడు గృహస్థుడు, బాబాకు పరమ భక్తుడు. అతని భార్య మరణించగా అతనికి గృహస్థాశ్రమ విధులు సక్రమంగా జరగక ధైర్యం సడలి శాంతి పోయింది. అదే గొప్ప భాగ్యమైంది. పూర్వాజిత పుణ్యఫల ప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది. దాంతో నిశ్చలమైన భక్తి, ప్రపంచం పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి. ఆశాపాశాన్ని బిడ్డల యందు గల మమతానుబంధాలన్నింటినీ తెంచుకుని భాగ్యవంతుడైన మాన్కరు ప్రపంచం నుండి బయటపడ్డాడు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాలను తన పుత్రుని మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసాలలో అనేక రకాలు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించని సన్యాసం అడుగడుగునా కష్టాలనే కలిగిస్తుంది. అందువలన ఉదారమూర్తి అయిన సాయి మాన్కరుని అనన్య భక్తికి మెచ్చి అతన్ని అనుగ్రహించాలని తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరచారు. అనేక జన్మల సంస్కారాల వలన చంచలమైన మనసు స్థిరపడదు. మనసులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలువనీయటం లేదు. నా స్థానం ఒక్క షిరిడీలోనే కాదు, నేను దేశకాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియజేయడానికి బాబా మాన్కర్తో షిరిడీలో ఇక చాలు, ఈ 12 రూపాయలను ఖర్చుకు తీసుకో, మచ్చిందర్ గఢ్కి వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు. సాయిబాబా వచనాలను విని మాన్కరు శిరసు వంచి వారి పాదాలకు సాష్టాంగపడి అభివందనం చేశాడు. బాలారాం ఎంతో వినయంగా సాయితో, మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి? ఇక్కడైతే నిత్యం మీ పాద దర్శనం, మీ చరణ తీర్థ సేవనం మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిశలు ఉంటాయి. అక్కడ దీనున్నైన నేను ఒక్కడే ఉండాలి. అయినా బాబా, మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు. గురువచనాలయందు భక్తులకు ఏ కాస్త సందేహం కలగకూడదు అని మాన్కరు అనుకున్నాడు. వెంటనే అతని సంశయాలు తొలగిపోయాయి. శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్